ఫ్రెండ్స్, నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో ఉన్న నంది విగ్రహాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. ఈ బసవన్న అంతకంతకు పెరిగి కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంగవేస్తుందని శ్రీ శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. బ్రహ్మంగారు చెప్పినట్టు యాగంటి బసవన్న అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడు. అసలు రాళ్లు పెరుగుతాయా, వాటికి జీవం ఉందా అని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అలాగే యూరోప్ లోని రొమేనియా అనే ప్రాంతంలో ఉన్న ఒక రకమైన రాళ్లు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయంట. యాగంటిలో ఉన్న నంది విగ్రహం కంటే రొమేనియా అనే ప్రాంతంలో ఉన్న రాళ్లు చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయంట. అంతేకాకుండా ఆ రాళ్ల నుంచి విడిపోయిన చిన్న చిన్న రాళ్లు కూడా కింద పడి అవి కూడా పెరుగుతూ వస్తున్నాయంట. అయితే ఆ రాళ్లు పెరగడానికి గల కారణం ఆ రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్ అనే కెమికల్సే. వర్షం పడిన ప్రతిసారి ఆ రాళ్లలో ఉన్న కెమికల్స్ ద్వారా రసాయన చర్య జరిగి ఆ రాళ్లు పెరుగుతున్నాయని తెలియజేశారు. అయితే అవే కెమికల్స్ యాగంటి బసవన్న విగ్రహంలో కూడా ఉన్నాయంట. కాకపోతే యాగంటి బసవన్న విగ్రహం ఫాస్ట్ గా పెరగకపోవడానికి గల కారణం యాగంటి బసవన్న విగ్రహం ఆలయం లోపల ఉండడమే.